నేను డెఫినెట్గా కేంద్రీకరించబోయేది మన చలనచిత్ర పరిశ్రమ గురించే. ఒకసారి రాఘవేంద్రరావు గారిని, దాసరి గారిని, సినిమాలో ఉండేటువంటి దిగ్గజాలు అందరినీ పిలిచి చాలా అద్భుతమైన పద్ధతిలో సినిమా రంగాన్ని విస్తరింపజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా అని చెప్పి వీలైనంత త్వరలోనే నేను సమావేశం నిర్వహిస్తా అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. ఒకసారి మీతో చర్చించిన తర్వాత క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిం నగర్కి సంబంధించి మన సినిమా స్టూడియోలకు సంబంధించి డెఫినెట్గా మంచి వెసులుబాటు కల్పించి వాటి కమర్షియల్గా మీరు వాడుకునేటట్టుగా మళ్ళీ ఇతర చోట బ్రహ్మాండమైనటువంటి స్టూడియోలు కట్టుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. గతంలో ఉన్న చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అమితాబ్ గారు నాకు చెప్పారు. చంద్రశేఖరరావు గారు, ఈరోజు భారతదేశంలో అత్యధికంగా సినిమాలు షూట్ అవుతున్న సిటీ ఏదైనా ఉందంటే అది మీ హైదరాబాదే. డెఫినెట్గా ముంబై కంటే కూడా అత్యధికంగా మీరు చాలా గర్వపడేటువంటి మీ రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ షూట్ అవుతున్నాయని చెప్పి దీన్ని మీరు బాగా పెంచాలి, అవకాశాలు చాలా ఉన్నాయని వారు చెప్పారు. ఫిలిం నగర్ సొసైటీ కూడా మన కళాకారులకు ఇచ్చిన స్థలాలు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏవో దానిలో దొర్లి ఉండవచ్చు, గోరంతలు కొండంతలు చేసి చూపించే ప్రయత్నాలు కూడా జరిగి ఉండవచ్చు. ఏ రాజ్యంలో ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ సమాజం చాలా సుభిక్షంగా ఉంటుంది, మంచి సందేశం పోతుంది. కాబట్టి తెలంగాణకు ఆ సంస్కారం కూడా ఉంది. కాబట్టి నేను అందరితో కూడా కోరేది ఒకటే, మీరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇంకా కొత్త స్టూడియోలు మనం కట్టుకుందాం, కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుందాం. తప్పకుండా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో నేను సమావేశం పిలుస్తాను. మనందరి వెసులుబాటు చూసుకొని శ్రీనివాస్ యాదవ్ గారు వేదిక ఏర్పాటు చేస్తారు. 1 డే ఆర్ 2 డేస్ కూర్చుందాం, కొంచెం లాంగర్ స్పెల్స్ కూర్చుందాం. నేను చిరంజీవి గారిని కూడా వారికి కూడా చెప్పాను, ఇంకా ఎవరినైనా పిలుచుకుందాం. మీ సలహాను అనుసరించి అందరినీ పిలిచి కూర్చొని మాట్లాడి ఇక్కడ పరిశ్రమను ఎంత గొప్పగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో ఆలోచన చేసుకుందాం. ఫిలిం నగర్ లాంటి మరో ఫిలిం నగర్ 2ను కూడా అద్భుతంగా ఏర్పాటు చేసుకుందాం. చిత్ర పరిశ్రమలో పనిచేసేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, లైట్ బాయ్ నుంచి మొదలుకొని ఇతరత్ర ఎవరైతే ఉంటారో వారికి ఒక చిత్రపూరి కాలనీ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. అది కాకుండా ఇంకా ఎలాంటి అవసరాలను గుర్తించి దానికి కూడా స్థలాన్ని కేటాయించుకొని వారందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటే అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండి ఏ క్షణంలో వచ్చేటువంటి ఏ సినిమాని ఇక్కడ చేసుకోవాలనేటువంటి హంగులు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రకమైన చక్కటి వాతావరణాన్ని మనం నెలకొల్పుకుందాం. వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేం అభద్రతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాప ఆయన పాదయాత్రలు ఆయన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతంగా అనుకుంటే ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? ఇక్కడ ఉన్న ఆయన ఒక ఆయన యాక్టర్ పేరేంటి, చిరంజీవి తమ్ముడి పేరేంది,